ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా. మరి ప్రతిరోజు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు కదా. ఈ రోజు మరి శ్రేష్టమైన చక్కని నూతన వాగ్దానాన్ని, ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చూద్దాం. 66వ కీర్తన 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, దేవుడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానం. మరి దేవుడు ఈరోజు ఇటువంటి మాటను మనకి వాగ్దానంగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. చదువుకున్నాం కదా, నిశ్చయంగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు, ప్రభువు నా విజ్ఞాపనను అంగీకరించి ఉన్నాడని. మరి దేవునితో సహవాసం కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో మరి ఉండవలసినటువంటి నిశ్చయత ఇది, వారు పలకవలసిన మాట ఇది. ఈరోజు దీనిని మనకు వాగ్దానంగా ప్రభు ఇస్తున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది మరి అనేక ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసములు మరి ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా వారు చివరిగా వచ్చే కల్లా ఏమంటూ ఉంటారంటే, ప్రభు నా ప్రార్థన విన్నాడో లేదో, నాకు జవాబు ఎప్పుడు ఇస్తాడో ఇవ్వడో అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి పాపంలో బలహీనతల మధ్యలో ఉంటూ ప్రార్థించే వ్యక్తుల గురించి నేను ఈరోజు చెప్పట్లేదు, కానీ మరి ప్రభుతో సహవాసం కలిగి పరిశుద్ధత, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మ అభిషేకం, మరి దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల, భక్తుల జీవితాలలో వారి హృదయంలో ఉండవలసినటువంటి నిశ్చయత ఇది. నిశ్చయంగా నా దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడు, నా విజ్ఞాపనను ఆయన అంగీకరిస్తున్నాడు, తగిన కాలమందు ఆయన నాకు సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు అనేటటువంటి నిశ్చయత మనందరం కూడా మన హృదయాల్లో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన ఎంత చేస్తూ ఉన్నావో, ప్రార్థనకి తగినంత నిరీక్షణ, విశ్వాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు తగిన కాలమందు తన కార్యాలను మన ఎళ్ళ చేస్తూ ఉంటాడు. నీ ప్రార్థనలో ఇది ప్రాముఖ్యము. నా దేవుడు నా మనవి ఆలకించాడు అని నువ్వు ఎటువంటి శోధనలు, పోరాటాలు, ఆయా సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతల మధ్యలో ఒకవేళ ఈరోజు ఉన్నావో నేను ఎరగను, కానీ ఒకవేళ ఇటువంటి పరిస్థితుల మధ్యలో నీ ఉండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడా, నాకు ఎప్పుడు జవాబిస్తాడు అనేటటువంటి మరి ఒక స్థితిగతుల మధ్యలో నీవు ఉన్నట్లయితే ఈరోజు నీ మనస్సును నువ్వు మార్చుకో, నీ యొక్క విశ్వాసాన్ని పెంచుకో. నీవిటువంటి హృదయ నిశ్చయత కలిగి దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఇన్ టైంలో దేవుడు నీ ఎడల తన చిత్తానుసారమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. నీ దేవుడు నీ మనవి ఆలకించి ఉన్నాడు, ఆయన నీ విజ్ఞాపనను అంగీకరించి ఉన్నాడు, తగిన కాలమందు గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. కాబట్టి ధైర్యంగా మనం ఉందాం, ప్రభు సన్నిధిలో కొనసాగుదాం. నీ హృదయము ఇటువంటి నిశ్చయత కలిగి ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను దాటి ఎంత మాత్రం వెళ్ళడు. నిశ్చయంగా నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబునిస్తాడు. ఇటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనందరం నడిపించబడాలి, ఎదగాలి, వర్ధిల్లాలి. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాల్లోనూ నెరవేర్చునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఈ మాటను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. చక్కని రీతిలో ఉదయకాలం ప్రభా నీడల భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి భక్తుల హృదయ స్థితిగతులను ప్రభా మాకు వాగ్దానంగా తండ్రి నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఇటువంటి స్ట్రాంగ్ ఫెయిత్లోనికి ప్రభా అయ్యా, మంచి నిరీక్షణలోనికి మేము అందరం నడిపించబడినట్లుగా మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మా దేవుడు మా మనవి ఆలకించి ఉన్నాడు, ఆయన మా విజ్ఞాపనను అంగీకరించి ఉన్నాడు అనేటటువంటి నిశ్చయతను మేమందరము కలిగి జీవించేటటువంటి కృప చూపించండి తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలు, శోధనలు, బలహీనతలు ఉంటున్నారో వారందరిలోని ప్రభా ఇటువంటి నాయన స్థిరత్వాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తెలిసి తెలవక పొరపాట్లు చేసిన వారిని దయతో మన్నించండి తండ్రి. నిన్ను సమీపిస్తూ ఉంటుండగా ప్రభా పరిశుద్ధపరచండి, నీ ఆత్మతో నింపండి. అయ్యా, నీ చిత్తం ఎరిగే కృపను అనుగ్రహించండి, నీ వాక్యానుసారం జీవించట కృప సహాయము దయచేయండి ప్రభా. ఈ ఉదయకాలం తండ్రి ఎంతమంది ప్రభా నానా విధమైన అనారోగ్యాలు, బలహీనతలు, సమస్యలు ఉంటున్నారో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే వారిని స్వస్థపరచండి, దీవించండి తండ్రి. నానా విధమైన సమస్యల నుండి ప్రభు వారికి విడుదల కలగాలి. మా దేవుడు మా మనవి ఆలకించినాడు, ఆయన మా విజ్ఞాపన అంగీకరించినాడు అని ప్రభా నీ కొరకు వేచి చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో దైవ చిత్తానుసారమైన కార్యము
నీవు నిర్ణయించిన సమయంలో నిర్ణయ కాలంలో జరుగునట్లుగా ఈ రోజే మీరు ద్వారం తెరవమని వేడుకుంటున్నాం. అద్భుత కార్యం జరుగును గాక. ఈ సమయంలో ప్రభా మరి ఇంకా వ్యక్తిగత అవసరతలు, ప్రార్థన అక్కర్లు, బలహీనతలు నీ బిడ్డలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. వారి అక్కర్లను మీరు తీర్చండి, ఆశీర్వదించండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ప్రభా. మరి వివాహము జరిగి కొంతకాలం జరిగిపోతూ ఉంటుండగా అయ్యా ఇంకా గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వారి గర్భంలను తెరవమని, చక్కటి కుమారులను కుమార్తెలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించి వారి జీవితంలోనూ నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈ యొక్క నూతన సంవత్సరం వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగును గాక. సంవత్సరమును దయా కిరీటం వారికి మీరు ధరింపచేసినందుకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించమని రెగ్యులర్గా ప్రభు వాగ్దానాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నూతన ప్రజలు ప్రభు వాగ్దానాన్ని వీక్షించినట్లుగా ఇంకనూ సహాయము దయచేయండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానము. మరి మనందరం కూడా ఇటువంటి నిశ్చయత కలిగి ప్రభులో ముందు కొనసాగుదాం. మరి క్రొత్తగా ఈ వాగ్దానాన్ని ఈరోజు చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి సండే మరి 2 ఆరాధనలు లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మీరు పార్టిసిపేట్ చేయండి. మరి అట్లాగనే ఎవ్రీ మంత్ 1వ తారీఖు స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన, మరి దాంట్లోనూ ఖచ్చితంగా మీరు పాల్గొనండి. మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఈ జూలై 16వ తారీఖు అంటే మరి గురువారం రోజు హస్త నిక్షేపణ ప్రార్థన మన యొక్క మందిర ఆవరణంలో మన పరిచర్యలో జరగబోతూ ఉంది. ఈ యొక్క ప్రార్థనలో గడిచిన మాసంలోనూ పాల్గొని అనేక మంది ప్రజలు మరి సంవత్సరాల తరబడి ఉన్నటువంటి వ్యాధి రోగాల నుండి, మరి దురాత్మ శక్తుల నుండి అద్భుత రీతిలో విడుదల పొందారు. వెనువెంటనే వారు సాక్ష్యాలు ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోనండి. ఈ నెల అనగా మరి జూలై 16వ తారీఖు గురువారం ఉదయకాలం 10 గంటల లోపు మీరు మందిర ఆవరణంలో ఉన్నట్లయితే మరి మీ నెంబర్స్ మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. నెంబర్ వైజ్గా ప్రేయర్ చేయడం జరుగుతుంది వచ్చిన వారందరికీ కూడా క్రమంగా. కాబట్టి ఎక్కడి నుంచైనా మరి చూస్తున్న వారు మీరు పాల్గొనవచ్చు, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మరి ఆ రోజు ప్రత్యేకంగా దైవజనులు మేము కలిసి వచ్చిన వారందరితోనూ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని హస్త నిక్షేపణ చేసి వారి విడుదల కొరకై, వారి యొక్క స్వస్థత కొరకై మరి సమయం ఇచ్చి ప్రార్థన చేయడం జరగబోతూ ఉంది. మరి చక్కగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు వస్తూ అనేకులకు తెలియపరిచి సిద్ధపడండి. జూలై 16వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటల లోపు మీరు అందరూ ఉన్నట్లయితే మరి ఫ్రీ అపాయింట్మెంట్ మీకు ఇచ్చి మీకు ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఇది మరి గమనిక, అనేకులకి మీరు తెలియపరచండి, మీరు సిద్ధపడండి. కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ మరి ఖమ్మం పట్టణంలోనే ఇక పరిచర్య గమనించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.